తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ, కాళేశ్వరం సంబంధించి కూడా ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ పైన కూడా హైకోర్టులో తీర్పు ఇవ్వనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఇందుకు సంబంధించి కూడా సెన్సేషన్ క్రియేట్ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా ఇక ఐఏఎస్ అధికారికి సంబంధించి కూడా కొంతమంది ఆ నివేదికను, జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఈరోజు బిగ్ డే అని చెప్పాలి. దీంట్లో ఏ విధమైన తీర్పు వెల్లడించబోతా ఉన్నది. గతంలో ఇదే అంశం పైన కూడా తీవ్ర రాజకీయ వర్గాల్లో కూడా ఉత్కంఠ క్రియేట్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక దీంట్లో కీలక నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ నివేదికను ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ సంబంధించి కూడా ప్రజాధనం వృధా చేస్తూ గత ప్రభుత్వం సంబంధించి కూడా ఈ ప్రాజెక్టు నిర్మించింది. దాంట్లో సుందిల్ల కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కూడా దాంట్లో కుంగుబాటుకు జరిగాయి. ప్రభుత్వ అవకతవకల వల్ల, గత పాలకుల వల్లనే అవకతవకలు అన్నట్టుగా కూడా ఆ నివేదికను సిద్ధం చేసి హైకోర్టు సమర్పించింది. ఇక దీన్ని సవాల్ చేస్తూ కూడా వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. దాంట్లో ప్రధానంగా తమ ప్రతిష్టను భంగం చేస్తా ఉన్నారు. తన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా గత ప్రభుత్వంలో ప్రాజెక్టును నిర్మించామన్నట్టుగా కూడా వాళ్ళు హైకోర్టుకి సంబంధించి కూడా పిటిషన్లో పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా దీన్ని మరి కాసేపట్లో ఈ తీర్పును వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. దీంట్లో ప్రధానంగా కాళేశ్వరంకి సంబంధించి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు సంబంధించి కూడా నిర్వహణ జరిగింది. ఇక దాంట్లో ప్రధానంగా ఈ నిధుల దుర్వినియోగం సంబంధించి కూడా 2024 మార్చి 14వ తేదీకి సంబంధించిన జీవో 6 ద్వారా జస్టిస్ ఘోష్ కమిషన్ ను నియమించింది. ఆయన కమిషన్ కి సంబంధించి కూడా పూర్తిగా దాంట్లో జరిగిన అవకతవకలకు సంబంధించి కూడా నివేదికను సిద్ధం చేశారు. ఇక దాంట్లో ప్రధానంగా ప్రజాధనం వృధా అయినట్టుగా కూడా ఆ నివేదికలో కూడా పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక పిటిషన్ కి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా ఇక గత ఐఏఎస్ అధికారికి సంబంధించి కూడా పిటిషన్ లో పేర్కొన్న హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. తమ పరువు ప్రతిష్టలకు సంబంధించి కావచ్చు, ప్రజా ప్రయోజన పేరుతో, కమిషన్ పేరుతో విచారణ జరుపుతూ తమ ప్రతిష్టను భంగం చేస్తా ఉన్నారు ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వం అంటూ కూడా పేర్కొనడం జరిగింది. ఇక కమిషన్ కి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతున్న తీరుకు సంబంధించి కూడా విరుద్ధంగా ఉన్నట్టుగా కూడా వాళ్ళు పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక దీనికి సంబంధించి కూడా గత కొద్ది దఫాలుగా కూడా హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ప్రభుత్వం తరపు కౌంటర్ కి సంబంధించి మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా కౌంటర్ ఇస్తా ఉన్న నేపథ్యం ఉంది. ప్రభుత్వం తరపు నుంచి కూడా న్యాయవాదులు ఈ ఆరోపణను కూడా తోసిపుచ్చారు. 1000 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టుకు సంబంధించి కూడా కుంగిపోవడం వెనుక ఉన్న అసలు కారణాలకు సంబంధించి కూడా బయట పెట్టడమే ఈ కమిషన్ లక్ష్యమని కూడా తెలిపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. అన్ని రికార్డుల ఆధారంగా, అన్ని సాక్ష్యాల ఆధారంగా కూడా ఈ నివేదికను సిద్ధం చేశామన్నట్టుగా కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా కౌంటర్ ఇస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక విచారణలో భాగంగా పిటిషన్లకు నోటీసులు ఇచ్చాము. అందులో ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలుపుతూ వస్తున్న నేపథ్యంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యానే ఈ విచారణ కొనసాగుతా ఉన్నాయి. ఎందుకంటే ప్రజల ధనానికి సంబంధించి కూడా 1000 కోట్లను వృధా చేశారు. కుంగుబాటు జరిగింది. కుంగుబాటు వెనుక జరిగిన తీరుతెన్నులు కావచ్చు, వీటన్నిటినీ ప్రజల ముందు ప్రవేశపెట్టేందుకే ఈ కమిషన్ ను ఏర్పాటు చేయవలసి వచ్చిందని కూడా గతంలో ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. ఇక మొత్తంగా ఈ రోజు తీర్పుపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, అలాగే జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడా ఈ ధర్మాసనం కేసుకు సంబంధించి కూడా సుదీర్ఘ వాదన విన్న తర్వాత ఈ రోజు తీర్పును వెలువరించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ప్రతిపక్షం కావచ్చు, రాజకీయ వర్గాల్లో కూడా ఈ తీర్పు పట్ల కూడా ఎదురు